ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోకి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఇంకొక దినాన్ని బట్టి నీకు కొన్నాళ్ళు ప్రభు. మా జీవితాల్ని ఎందు నిమిత్తం సృష్టించి భూమి మీద పంపించినప్పుడు మేడల ముందుగానే ఈ కదవా ఒక సంకల్పం కలిగి ఉన్నావు. ఏ ఉద్దేశంతో మా జీవితాలు నిర్మించావో ప్రభా, ఆ పర్పస్ మేము తెలుసుకోవాలి. దానికి కావాల్సిన ఇన్బిల్ట్ స్కిల్, ఎబిలిటీస్ మాకు ఇచ్చావు. అదేంటో మేము డిస్కవర్ చేసే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని, ఏ విధవా ఈ యొక్క డివోషన్లో మీరు తోడై నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మీకు మెసేజ్ టైంలో మీకు ఎక్సర్సైజ్ ఉంటుంది. సో దానికి ఇంట్రడక్షన్ పార్ట్, లేకపోతే కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే దేవునికి వాక్యం మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ అని మాట్లాడుతుంటాం. సో గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, కానీ ఫ్రూట్ ఒకటే. సో ఆ స్పిరిచువల్ గిఫ్ట్ మాట్లాడుతున్నప్పుడు ఆత్మ వరములు ఏమనగా అంటూ ఆ వరాల గురించి మాట్లాడతాడు. కొంతమందికి బుద్ధి వాక్యమును, కొంతమందికి జ్ఞాన వాక్యమును, మరికొంతమందికి విశ్వాసము అని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మనం ఎక్కడ టాలెంటో లేకపోతే ఏ ఏరియాలో నువ్వు గిఫ్టెడో మనం ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. సో అది మనం ఇప్పుడు యాక్చువల్గా మీకు ఎక్సర్సైజ్ ఇవ్వబడుతుంది. సో సర్మన్ టైంలో మీకు ఆల్మోస్ట్ 1 hour ఎక్సర్సైజే ఉంటుంది, కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేద్దాం. అయితే దేవుడు మనం పిలిచిన పిలుపు ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుడు మనం పిలిచిన పిలుపుని మనం చూస్తున్నప్పుడు ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, దీన్ని ఏమన్నామనంటే కాలింగ్ అని అంటున్నాం. పిలుపుని కదా కాలింగ్ అని అంటాం. సో దేవుడు నీకు పిలిచిన పిలుపు ఏంటి, వాట్ ఈస్ యువర్ కాలింగ్ అని మాట్లాడతాం. సో కాలింగ్ అనే మాటను ఎక్కడ చూస్తాము అని అంటే, ఒకేషన్ అనే మాటను చూస్తాం. సో ఒకేషన్ అన్న మాట లాటిన్ వర్డ్ ఒకేషియో అనే మాటలోంచి వచ్చింది. దట్ మీన్స్ ఇస్ ఎ కాలింగ్. అందుకనే ఈవెన్ దేవుని యొక్క వాక్యం కూడా ఏం మాట్లాడుతుందంటే, భూమిని సేద్యపరచుటకు, కాచుటకు అనే వర్క్ అని ఉపయోగించాడు కదా. ఆ వర్క్కి ఉపయోగించిన మాట అబద్ అన్న మాట ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే వర్షిప్ ఆర్ సర్వీస్ అనేది కూడా అంటుంది. కాబట్టి మన పని ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం. అట్ ది సేమ్ టైం మన పనిలో ఏముంటుందంటే దిట్ ఈస్ ఎ కాలింగ్. అందుకని యువర్ లైఫ్ ఈజ్ ఎ కాలింగ్. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, ఒకేషన్కి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే వాయిస్. అంటే అర్థం ఏంటంటే లెట్ యువర్ లైఫ్ స్పీక్. మీ జీవితమే మాట్లాడాలి. సో ఈ 2 మీనింగ్స్ని మనం మర్చిపోకూడదు. ఒకటి అదేంటంటే కాలింగ్, రెండోది వాయిస్. లెట్ యువర్ లైఫ్ స్పీక్. మీ జీవితం మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ లైఫ్ ఈజ్ ఎ కాలింగ్. నీ జీవితమే ఒక పిలుపు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ ప్రపంచంలో 830 కోట్ల మంది ఉన్నారు అని చెప్పిన ఈ ప్రపంచంలో నీకు మాత్రమే ఒక యూనిక్గా ఉన్న ఒక కాల్ ఏదో ఉంది. అదేంటో నువ్వు మాత్రమే ఐడెంటిఫై చేసుకోవాలి. సో కాలింగ్ ఈజ్ ఫైండింగ్ యువర్ వాయిస్. కాలింగ్ అంటే ఏంటిది కాదు, ఇది ఫైండింగ్ యువర్ వాయిస్. సో 830 కోట్ల మంది ఎవరికి లేనిది నీకు మాత్రమే ఏదో ప్రత్యేకంగా ఉన్నది ఏంటో నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. సో దేవుడు దానికోసం మనం నియమించాడు. సో నేను చాలాసార్లు నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది. అదంటే అంటే అది బైబిల్లో ఉన్న వాటి, కానీ నాకు ఇప్పుడు అది నా మైండ్లోకి బాగా వచ్చిందనంటే, పాలి 7 words మాట్లాడినప్పుడు ఉపయోగించిన ఒక మాట. అదేంటంటే దేవుడు మనకి ముందుగానే ఏమి నిర్ణయించాడంటే కొన్ని వర్క్స్ నియమించాడు కదా. ఆ వర్క్స్ కోసమే యువర్ డిజైన్డ్ అనే మాటని పెట్టింది. సో దేవుడు నా కోసం ఏం చేశాడంటే ఒక వర్క్ని సత్క్రియలు చేయడానికి, దేవుడు గుడ్ వర్క్స్ చేయడానికి నన్ను పెట్టాడు. సో ఆ పర్పస్ కోసమే భూమి మీద నేను వచ్చాను. సో ఆ సత్క్రియలు చేయడానికి ఏదైతే ఉందో ఆ సత్క్రియ ఏంటో, ఏ పర్పస్తో దేవుడు నన్ను పంపించాడో నేను ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకని కాలింగ్ ఈజ్ అనర్త్లీ. కాలింగ్ అనేది నువ్వు చూస్ చేసుకునేది కాదు. ఎవరో చూస్ చేసి నీకు ఒక పర్పస్ఫుల్గా నేను ఈ భూమి మీదకి పంపించారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనం కాలింగ్ మనం ఐడెంటిఫై చేసుకోకపోతే మనం ఏమవుతుందనంటే, నిన్న బ్రదర్ తమ్ముడు వాళ్ళ ఇంట్లో, వినోద్ వాళ్ళ ఇంట్లో నేను మాట్లాడుతూ అదే మాట్లాడాను. అదేంటంటే ఒక స్క్రూ డ్రైవర్ లేకపోతే ఒక స్పానర్ మీరు తీసుకుంటే ఏ పని చేయాలో అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పూన్ తీసుకెళ్ళి ఒక సుత్తి ప్లేస్లో స్పూన్ని అదే హ్యామర్ని 2 ఒకటే అనుకోని, మీరు ఒక మేక్ని నెయిల్ చేయడానికి స్పూన్తో కానీ ట్రై చేస్తే ఏమవుతుందంటే మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. బికాస్ ఆ పర్టికులర్ టూల్ దానికోసం డిజైన్ చేయబడలేదు కదా. సో మేకను కొట్టడానికి ఉపయోగించేది ఏంటంటే హ్యామరే.
సో హ్యామర్ని ఉపయోగించకుండా మీరు ఏమి ఉపయోగిస్తున్నారు అక్కడ? స్పూన్ ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. బట్ ఆ స్పూన్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ ద నెయిల్ కదా. నువ్వు ఎక్కడైతే దేనికోసం డిజైన్ చేయబడావో, ఎక్కడ నీ కాలింగ్ ఉందో అది నువ్వు తెలుసుకోకపోతే జీవితంలో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో అందుకని మనం ఏంటంటే ఫస్ట్ థింగ్ నా కాలింగ్ ఏంటో నేను ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రోవర్ట్ అనుకోండి, మీరు ఒక ఇంట్రోవర్ట్ అనుకోండి, అంటే నలుగురితో కలవలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి. ఇలాంటి వాళ్ళను MBA ఇన్ మార్కెటింగ్లో వాళ్ళు పెడితే ఎట్లా రాణిస్తారు? చెక్కారు. MBA ఇన్ మార్కెటింగ్ ఇంట్రోవర్ట్స్కి సెట్ కాదు, కానీ ఇంట్రోవర్ట్ MBA ఇన్ మార్కెటింగ్ తీసుకుంటాడు, ఏమవుతుంది? లైఫ్లో ఫెయిల్ అవుతాడు. ఎక్స్ట్రోవర్ట్ ఉన్నాడు, విపరీతమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగా మాట్లాడగలడు. ఇతను లీడర్షిప్లోకి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఒక సైంటిఫిక్ ల్యాబ్లో ఒక సైంటిస్ట్గా మాత్రం మిగిలిపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? అది కూడా ఉపయోగం లేదు. సో నా కాలింగ్ ఎక్కడ, నా పిలుపు ఎక్కడో నేను ఐడెంటిఫై చేసుకుని ఆ ఏరియాలో నేను పనిచేయడం అనేది నేను ఐడెంటిఫై చేసుకోవాలి. సో అందుకనండి కాలింగ్ దగ్గర ద లైఫ్ ఈజ్ అవర్ కాలింగ్. నెక్స్ట్ ఏంటంటే లెట్ యువర్ లైఫ్ స్పీక్, మీ జీవితం మాట్లాడాలి. కాబట్టి హౌ టు ఐడెంటిఫై యువర్ కాలింగ్? మీకు ఎక్సర్సైజ్లో ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ వస్తాయి మెసేజ్ టైంలో. సో దాన్ని ఫిల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ నేను బేసిక్గా కొన్ని పాయింట్స్ మీ ముందు పెడతాను. సో కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే వాట్ డూ యూ లవ్? మీకు బాగా నచ్చేది ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీతం శాలరీ రాకపోయినా, అమౌంట్ ఏమి శాలరీ ఇవ్వట్లేదు అయినప్పటికీ, లేదా విపరీతమైన డబ్బులు ఉన్నాయి, మీకు పడుకుంటే వచ్చేస్తాయి, వెళ్ళిపోద్ది లైఫ్. అలాంటప్పుడు నాకు డబ్బులు అవసరం లేకపోయినా, నేను పని చేయ అవసరం లేదు, అయినా నేను సంతృప్తి చేయకుండా ఏ పని చేస్తే నాకు జాయ్ ఇస్తుంది? మీకు డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు చాలామంది దీంట్లో తప్పదరాన వండుతారు వంటలు, అదొకళ్ళు ఉంటారు. తప్పదరాను ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. అది తప్పదరాను చేసే పనులు ఇవన్నీ. సో మీకు తప్పదు అనిపించినా సరే, లేకపోతే మీరు ఇష్టం లేకుండా చేస్తున్నారు, కానీ మీకు ఫ్రీడమ్ ఉంది, మీకు ఉద్యోగం చేయకుండానే మీకు శాలరీ వచ్చేస్తుంది, ఎవ్రీ మంత్ మీకు ఒక 4-5 lakhs వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తే మీకు ఇష్టం అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. వాట్ యు లవ్, అదేంటి? నెక్స్ట్, వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ ఆర్ బ్యాడ్ ఎట్? మీకు ఏ విషయంలో మంచిగా ఉంటారు, ఏ విషయంలో మంచిగా లేరు. సో మీరు కూర వండుతున్నప్పుడు లేదా వండుతున్నప్పుడు ఏముంటుందంటే, మింటూ వండుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇది కదా ఇట్లా ఉండాలి కదా అనిపిస్తుంది. మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏదో పెట్టాడు, ఏదంటే సాలెడ్ పెట్టాడు, సాలెడ్ తయారు చేశాడు. సో హీఈస్ గుడ్ ఎట్. సో కొన్నిసార్లు మన టాలెంట్ ఏంటో మనకి గుర్తించాం. సో మనం గుర్తించే వాళ్ళు కొంతమంది అంటారు గుర్తించాం. సో మన పక్క వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్తారు వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ అండ్ నాట్. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేశారనుకో, ఇట్లా పెట్టి అన్న ఏం పాడతావు అన్నారనుకోండి, ఇది వెటకారం అనుకోవాలా, లేకపోతే సీరియస్గానే నేను తీసేసుకుని నాకు పాడే లక్షణం ఉందని అనుకోవాలా? కదా, సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకుంటే నేను పాడడానికి ట్రై చేసి దాని మీద వర్క్ చేసి చేసుకోవాలి కదా. చాలామందికి ఏమవుతుంది అని అంటే, అరే నువ్వు లీడర్ అన్నా అంటే నేను లీడర్ అయిపోవడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? జోకర్ అవుతాడు. కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్, అరే నువ్వు లీడర్ అని అంటున్నారు, యాక్చువల్లీ నేను కామెడీ చేస్తున్నారనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు కదా. ఇదే హైదరాబాద్లో కొంతమంది నేను సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ అరుస్తున్నారు, ఏమని? బాలయ్య బాలయ్య అని. సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ నిజంగా బాలయ్యకి ఫ్యాన్స్ ఉంటారా? వీళ్ళు వెటకారం ఆడుతున్నారనే సంగతి ఆయన తెలుసుకోకపోతే దాన్ని ఏమంటారు? అరే నాకు మంచి క్వాలిటీస్ ఉన్నాయని అనేసుకున్నాడు ఆయన. దాన్ని ఫూలిష్నెస్ అంటాం. సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ ఎలా ఉంటారు? వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం మనం. నేను ఇలాంటి వాళ్ళు. సో నాకు లేని క్వాలిటీని అవతలోడు అప్రిషియేట్ చేసినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి, వాడు నన్ను మాక్ చేస్తున్నాడా లేదా నిజంగానే అప్రిషియేట్. సో నిజంగా అప్రిషియేట్ చేసింది తీసుకోవాలి. వాట్ యువర్ గుడ్ ఎట్ అండ్ వాట్ యువర్ బ్యాడ్ ఎట్. ఇది నెంబర్ 2. థర్డ్ థింగ్ ఏంటంటే, వాట్ డస్ యువర్ వరల్డ్ నీడ్? నీ ప్రపంచం నేనేం కోరుకుంటుంది, నీ నుంచి ఏం కోరుకుంటుంది ప్రపంచం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏదో అనిపిస్తుంది, అదంటే ఇది ఎవరైనా ఫిక్స్ చేస్తే బాగుండు, ఈ ఏరియాని ఎవరైనా టచ్ చేస్తే బాగుండు అని అనుకున్నారనుకోండి, వెంటనే ఆలోచన ఎవరికి రాకుండా మీకు మాత్రమే వచ్చింది కాబట్టి వెంటనే అనిపిస్తుంది
దట్ ఈస్ యువర్ కాలింగ్. అది నీకు మాత్రమే వచ్చిన ఐడియా, అది నీకు మాత్రమే వచ్చిన ఐడియా, ఎవరికి లేదు. అది నీకు మాత్రమే ఒక యూనిక్ ఐడియా మీకు వచ్చింది. సో లాస్ట్ టైము శామ్యుల్ బాబా అంకుల్ నాతో మాట్లాడుతూ అని అంటా ఉన్నారన్నమాట. సో హైదరాబాద్ నుంచి లేదా రాజమండ్రి ట్రావెల్ చేసినప్పుడు, వైజాగ్ ట్రావెల్ చేసినప్పుడు, లేదా ఇక్కడి నుంచి బెంగళూరు ట్రావెల్ చేసినప్పుడు, మీకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ పక్కన మీకు ఏం చేస్తారంటే రెస్టారెంట్స్ దగ్గర ఆగుతారు, విపరీతంగా తినేస్తారు. మీరు తింటారు, డ్రైవర్ తింటాడు, ఇద్దరు నిద్రపోతారు. సో ఎక్కువ తినకూడదు. ఎక్కువ తినడం వల్ల వాళ్ళు ఎక్కువ తింటారు, డ్రైవర్ నిద్రపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత తిన్నవాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళకేమో మోషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అది కాదు, లైట్ ఫుడ్ కాన్సెప్ట్ పెట్టాలి. అందుకని ప్రతి 100 కిలోమీటర్స్కి ఒక లైట్ ఫుడ్ కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్, అది కూడా మీరు వెళ్తున్న ట్రావెలింగ్లో ఏం చేస్తారంటే అక్కడ ఆగడం వల్ల 1 అవర్ వేస్ట్ అవుతుంది. సో 5 మినిట్స్లోనే ఫుడ్ మీకు చేతికి వచ్చేయాలి, మీరు తింటూ వెళ్ళిపోయేలాంటి ఫుడ్ కావాలి ఎవ్రీ 100 కిలోమీటర్స్కి. నో మేబీ దట్స్ యువర్ కాలింగ్ అంకుల్, స్టార్ట్ ఇట్. సో ఒక జెన్యూన్ ఫుడ్, అది కూడా కల్తీ కాకుండా. సో ఇలాంటి యూనిక్ ఐడియా ఎవరికి లేదో ఆయనకే వచ్చింది. మీకు ఏదో ఐడియా ఉంటుంది మీ మైండ్స్లో, అదేంటో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకని ఈ ప్రపంచానికి ఏదో కావాలి, అదేంటో మీరు ఆలోచించుకొని దాని దగ్గర మీరు ఫిక్స్ చేయాలి. ఎవరో ఫిక్స్ చేస్తారు అనేది కాదు, ఆలోచన మీకు వచ్చింది కాబట్టి మీరు ఫిక్స్ చేయాలి. 4వది, వాట్ డస్ ఇట్ మేక్ ద వరల్డ్ ఏ మోర్ గార్డెన్ లైక్ ప్లేస్? ఈ ప్రపంచాన్ని ఒక మెరుగైన సమాజంగా చేయడానికి, ఒక రకంగా నువ్వు ఒక పని చేస్తే దేవుడిని చూచి ఏం చేయాలంటే ఆనందపడాలి, స్మైల్ చేయాలి, గుడ్ అనాలి, బలాన నమ్మకమైన మంచి దాసుడా అన్ని అప్రిషియేట్ చేసేటట్టు నీ పని ఉండాలి. దేవుడు నువ్వు చేసే పనులు అంటే ఈ ప్రపంచానికి హీలింగ్గా ఉందా, లేతే ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటట్టు ఉందా, ఫ్లరిష్ చేసేటట్టు ఉందా? నీ గిఫ్ట్, నీ కాలింగ్. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు అన్ని వర్క్స్ గాడ్స్ కాలింగ్ అనుకోవడానికి కూడా లేవు, గుర్తుపెట్టుకోండి కదా. కొన్ని రకాల కొంతమంది ఇప్పుడు యూఎస్లో కొంతమంది ఏమన్నారంటే, ఈవెన్ భారతదేశంలో కూడా కొంతమంది ఏమంటున్నారంటే దిస్ ఈజ్ అంటే పోనోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్, ఈజ్ ఎ సెక్స్ ఆర్ట్ అని అంటున్నారు. సో దేవాలయాల మీద మేము అలాంటి శిల్పాలు చెక్కాం, సో దట్ ఆర్ట్ అని మాట్లాడారు. సో పాన్ ఈజ్ ఆర్ట్ అనేది ఇప్పుడు చెప్పండి, అది ఆర్ట్ అవుతుందా? కాదు. అది స్పాయిల్ చేసేదా, ఎక్స్ప్లాయిట్ చేసేదా, లేకపోతే ఈ గార్డెన్ లైక్ ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేసేదా? సో గార్డెన్ లైక్ ప్లేస్ని చేయట్లేదు, అదేంటంటే మోర్ లైక్ ఎక్స్ప్లాయిట్ చేసింది. కాబట్టి అది కాలింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆర్ట్ అనుకోవడానికి లేదు. కాబట్టి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న వరల్డ్ ఎలాంటిది, దానికోసం నేను ఎక్కడ వర్క్ చేయాలి అనేది నాకు అర్థం అవ్వాలి. అందుకని నా జాబ్, కెరియర్, బిజినెస్ అండ్ కాలేజ్, లేకపోతే ఇవన్నీ అది గార్డెన్ లైక్ ఈడెన్ ప్లేస్ని క్రియేట్ చేస్తుందా అనేది నేను ఆలోచించాలి. 5th పాయింట్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్? సో దేవుడు నీ యొక్క స్టోరీలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. నీ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఏది జరుగుతుంది, ఏది జరగట్లేదు, దేంట్లోకి రాణించాలనుకుంటున్నాడు, దేంట్లోకి రాణించట్లేదు. సో నేను ఒకవేళ విట్నెస్ దగ్గరికి వెళ్తే, నేను ఇంటర్ వరకు ఉన్నప్పుడు నా ఫిజిక్స్ బాగుండేవాడిని, అన్నింటిలో క్లాస్ టాపర్ ఏంటంటే ఫిజిక్స్లో ఉండేవాడిని. అలాంటిది నేను, కానీ ఆ ఏరియా బ్లాక్ అవుతూ వచ్చింది. ఎందుకంటే నేను ఈ వైపు వెళ్దాం, ఎందుకంటే రీసెర్చ్ వైపు వెళ్దాం అనుకున్న టైం అది. సో ఆ ఏరియాస్లో బ్లాక్ అవుతూ వచ్చినాయి నాకు. కానీ ఇంకొక ఏరియాలో దేవుడు ఓపెన్ చేస్తూ కూర్చున్నాడు నాకు. సో నా ఏరియా ఏంటి, ఎక్కడ నేను గిఫ్టెడో, ఎక్కడ నాకు పాయింట్ ఏంటో, లేకపోతే నా గోల్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. అట్ ది సేమ్ టైం నా కాలింగ్ ఏంటో నాకు స్పెసిఫిక్గా అర్థమైతే ఆ కాలింగ్ని అటు ఇటు మార్చడానికి అపవాది కూడా ట్రై చేస్తాడు. సో చాలాసార్లు కొంతమంది వచ్చి, ఇంతకుముందు కాకినాడ నుంచి కొంతమంది వచ్చి, సో మాకు బాప్టిస్ట్ చర్చ్ ఉంది, కెన్ యూ బికమ్ ఏ పాస్టర్? నో, ఐ సెడ్ నో. ఇలాంటివి కొన్ని ఆపర్చునిటీ. కొంతమంది ఎవరో వచ్చి మాకు ఇన్ని చర్చెస్ ఉన్నాయి అని ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు, సో ఆ కాలింగ్ ఏంటో అంటే ఇవేమవుతుందంటే ఒక రకంగా ఏంటో ఒకలాంటి మన పనిలోనే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనకి ఏంటంటే మనకు విజన్ని పక్క తీసుకెళ్ళే కాన్సెప్ట్స్ ఉంటాయి. అది కూడా క్లారిటీ పెట్టుకొని వెళ్తూ ఉండాలి. సో అందుకని దేవుడు ఏ ఏరియాస్లో డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఏవి జరుగుతున్నాయి, ఏవి జరగట్లేదు అని ఆలోచించడానికి ప్రయత్నించాలి. అంత మాత్రం కాదు, వాట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్? నా జీవితంలో దేవుని యొక్క బ్లెస్సింగ్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏ పర్టికులర్ ఏరియాలో కంటిన్యూస్గా బ్లెస్ చేసినట్టు కనిపిస్తుంది అని మీరు గమనించండి. ఏ ఏరియాలో దేవుడిని కంటిన్యూస్గా బ్లెస్ చేసినట్టు అనిపిస్తుంది, అది మీరు గమనించాలి. తర్వాత 7th, వాట్ ఆర్ ద పీపుల్ హూ నోస్ అ సేయింగ్? నీ గురించి తెలిసిన నీ వాళ్ళు, నీ దగ్గరకు ఉన్న వాళ్ళు, ఐదర్ నీ స్పౌస్ ఆర్ నీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ నీ గురించి ఏం చెప్తున్నారు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి.
దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి అప్పుడు ఆనెస్ట్గా అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఎక్కడ టాలెంటెడో అనేది నీకు అర్థమవుతుంది. ఇది 7th పాయింట్. అండ్ 8th పాయింట్, వాట్ ఈస్ ద స్పిరిట్ స్టీరింగ్ ఇన్ యువర్ హార్ట్? సో ఆత్మదేవుడు నీ లోపల కూర్చొని కొన్నిసార్లు నాకు ఇష్టం లేని పనులు కూడా చేపిస్తూ ఉంటాడు. అదేంటో నేను ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ద 7 పాయింట్స్. ఈ వీటి మీద మీరు ఫోకస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దీనికోసం అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ ఏరియాలో మీ కాలింగ్ ఉందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఇంట్రోవర్ట్ MBA మార్కెటింగ్కి వెళ్ళకూడదు. ఎక్స్ట్రోవర్ట్ కేవలం ల్యాబ్లో కూర్చుని రీసెర్చ్ దగ్గర లిమిట్ అయిపోకూడదు. కాబట్టి నీ కాలింగ్ ఎక్కడుందో ఆ కాలింగ్లో నువ్వు పనిచేయాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఒక వ్యాక్సిన్, HIV AIDS వ్యాక్సిన్ లేదు. ఒకవేళ దేవుడు నీకు బర్డెన్ ఇస్తే అదే నీ కాల్, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు నీకు ఒక మంచి కాఫీ షాప్ పెట్టాలి అనే విజన్ ఇస్తే మేబీ దట్ ఈస్ యువర్ కాలింగ్. ఆ షాప్లో ఎట్లాంటి కల్చర్ని తీసుకురావాలి. సో బిజినెస్ యాజ్ మిషన్లో ఈ విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అదేంటంటే మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటి అదేంటంటే నెంబర్ 1, నీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పడం. రెండవది దానికంటే ప్రాముఖ్యమైనది అదేంటంటే ఈ మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ యాడమ్ అండ్ ఈవ్ పాపం చేయకుండా ఉండమైతే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలని గ్రేట్ కమిషన్ ఉంటుందా? ఉండదా? ఉండదు. మరి పాపం చేయక మునుపు దేవుడిచ్చిన దానికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? బిబిలికల్ మ్యాండేట్. ఈ భూమిని ఫలించి ఈ భూమిని రూల్ చేయమని చెప్పాడు. అభివృద్ధి చేసి ఈ భూమిని ఏలమన్నాడే, అది ప్రైమరీ కాల్. కాబట్టి ప్రైమరీ కాల్ ఇది కాదు, ప్రైమరీ కాల్ ఇది సెకండరీ కాల్. ప్రైమరీ కాల్లోనే దేవుడు నీకు ఏం పెట్టాడంటే ఒక కాల్ ఇచ్చాడు, ఒక పిలుపు ఇచ్చేశాడు. సో ఇవి 2 కలిసే ప్లేస్ ఏంటంటే అది మీ జాబ్స్లోని, మీ వర్క్ ప్లేస్లోనే. మీ వర్క్ ప్లేస్లో మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, భూమిని నిండిస్తారు, విస్తరిస్తారు, వెళ్తారు. అది బిజినెస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ. ఎట్ ది సేమ్ టైం అక్కడ దేవుని గురించి మీకు యాటిట్యూడ్స్తో, మీ బిహేవియర్తో, మీ ఫ్రూట్ వల్ల ఏం చేస్తుందంటే దేవుని లక్షణాలు మీకు కలీగ్స్ దగ్గరికి వెళ్తుంది. అలా గాస్పల్ చెప్పాలి. సో గాస్పల్ చర్చ్లో కూర్చొని చెప్పేది కాదు, అదండి మార్కెట్ ప్లేస్లో, వర్క్ ప్లేస్లో చెప్పేది. దానికి దేవుడు స్పెసిఫిక్గా మీకు ఏదో కాలింగ్ ఇచ్చాడు. సో నేను చెప్పిన ఈ 7 పాయింట్స్, ఎవరైతే లేట్గా వచ్చారో యూ మిస్డ్ ఇట్, ఆ 7 పాయింట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ యువర్ కాల్. ఈ ప్రత్యేకమైన కాల్ కోసం దేవుడు నిన్ను పిలిచాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ ద వర్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఎక్సర్సైజ్ షీట్స్ ఇవ్వబడతాయి. ఆ షీట్స్ని ఫిల్ చేసినప్పుడు మీరు ఏ ఏరియాలో కాలింగ్ ఉందో అది మీకు చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభా, కాలింగ్ అనేది, పిలుపు అనేది ప్రభా, యువర్ లైఫ్ ఈజ్ ఎ కాలింగ్, మై లైఫ్ ఈజ్ ఎ కాలింగ్. మా జీవితమే ఒక పిలుపు. అంత మాత్రమే కాదు, కాలింగ్కి ఇంకొక మాట ఉంది, వాయిస్ అనే మాట అని కూడా మేము అర్థం చేసుకున్నాం. లెట్ యువర్ లైఫ్ స్పీక్. మా జీవితమే మాట్లాడాలి. ప్రభుత్వ కదవా, మా జీవితంలో మేము తీసుకున్న నిర్ణయాలు, మా జీవితంలో ఎక్కడ స్పెసిఫిక్గా మేము ఇది కదవా ఏ పిలుపు కోసం మమ్మల్ని పిలిచావు, జగత్ పునాది వేయబడక మునిపే ఒక సత్క్రియలు చేయడానికి ప్రభుత్వ కదవా మమ్మల్ని పిలుచుకున్నాం. ప్రభా, ఆ పిలుపుకి తగిన ఇన్బిల్ట్ స్కిల్స్ని, ఎబిలిటీస్ని, గిఫ్ట్స్ని మాకు ఇచ్చావు. అది మేము ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మాత్రమే మేము మీనింగ్ఫుల్గా పనిచేయగలం. కాబట్టి మా గిఫ్ట్ ఏంటో మాకు నేర్పమని అడుగుతా ఉన్నాం. చేరొచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. మా ఆరాధనలో మీరు తోడైనండి. వ్యక్తిగతంగా, సూటిగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని